ఒక సినిమా హిట్ అవ్వాలంటే కేవలం మంచి కంటెంట్ ఉంటే సరిపోదు. దానికి సరైన టైమింగ్ కూడా కావాలి. తెలుగు సినిమా హిస్టరీలో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. థియేటర్లలో చూసిన వాళ్ళు వావ్! ఏం సినిమారా బాబు అనుకున్నారు. కానీ కట్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆ సినిమాలు ఘోరమైన ఫ్లాపులుగా మిగిలాయి. దీనంతటికీ కారణం ఒక్కటే, బాక్సాఫీస్ క్లాష్. వేరే పెద్ద సినిమాలతో పోటీ పెట్టుకుని థియేటర్లు దొరక్క కలెక్షన్లు చీలిపోయి బలిపశువులైన టాలీవుడ్ సినిమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో మీ ఫేవరెట్ మూవీస్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. నెంబర్ 1, విక్టరీ వెంకటేష్ వాసు సినిమా. 2002లో కరుణాకరణ్ డైరెక్షన్లో యూత్ మ్యూజిక్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా ఆల్బమ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. వెంకీ యాక్టింగ్, క్లాస్ ఎమోషన్స్ థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన సరిగ్గా 2 వారాల ముందే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ని మార్చేసిన బిగ్గెస్ట్ మాస్ ఫ్యాక్షన్ మూవీ ఆది థియేటర్లలోకి సునామీలా వచ్చింది. ఆది సృష్టించిన ఆ మాస్ వేవ్ ముందు క్లాస్ మూవీ అయిన వాసు నిలబడలేకపోయింది. థియేటర్లన్నీ ఆదికి షిఫ్ట్ అవడంతో వెంకటేష్ కెరీర్లో ఇదొక బిగ్గెస్ట్ అన్లక్కీ ఫ్లాప్గా మిగిలిపోయింది. నెక్స్ట్ 1, నేనొక్కడినే. సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన ఈ మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ తెలుగు సినిమా స్థాయిని పెంచింది. కానీ ఈ మాస్టర్ పీస్ 2014 సంక్రాంతికి రామ్ చరణ్ పక్కా మాస్ మసాలా మూవీ ఎవడుతో క్లాష్ అయింది. అప్పట్లో జనాలకి క్లాస్ థ్రిల్లర్ కంటే మాస్ ఎవడు ఈజీగా కనెక్ట్ అయిపోయింది. థియేటర్లు చీలిపోవడంతో ఈ క్లాసిక్ మూవీ భారీ నష్టాలను చవిచూసింది. నెక్స్ట్, మెగాస్టార్ చిరంజీవి అంజీ సినిమా. గ్రాఫిక్స్ కోసం నేషనల్ అవార్డు గెలుచుకున్న ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ మేకింగ్కి ఏళ్ల సమయం పట్టింది. తీరా 2004 సంక్రాంతికి రిలీజ్ చేస్తే అదే టైంలో ప్రభాస్ లవ్ అండ్ యాక్షన్ మూవీ వర్షం థియేటర్లలోకి వచ్చింది. వర్షం పాటలు, లవ్ స్టోరీ యూత్కి పిచ్చెక్కించడంతో భారీ బడ్జెట్తో వచ్చిన అంజీ బాక్సాఫీస్ రేసులో వెనుకబడిపోయింది. నెక్స్ట్, పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్. పవన్ కళ్యాణ్ కెరీర్లో బెస్ట్ కామిక్ మేనరిజమ్స్, అల్టిమేట్ సాంగ్స్ ఉన్న మూవీ ఇది. బ్యాడ్ లక్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన 2 వారాలకే మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ శంకర్ దాదా ఎంబీబీఎస్ థియేటర్లలోకి వచ్చింది. ఒకే ఇంట్లో ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు రావడంతో ప్రేక్షకులు శంకర్ దాదా వైపు వెళ్లిపోయారు. గుడుంబా శంకర్ డిజాస్టర్ అయింది. నెక్స్ట్, కలేజా. మహేష్ బాబు 1 మ్యాన్ షో, త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ గుర్తొస్తే ఇప్పటికీ టీవీలో ఈ సినిమాను మిస్ అవ్వకుండా చూస్తాం. కానీ 2010 దసరా రేస్లో ఈ సినిమా రిలీజ్ అయిన వారం రోజులకే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బృందావనం వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ బృందావనానికి షిఫ్ట్ అవ్వడంతో థియేటర్ల కొరత వల్ల కలేజా అప్పట్లో డిజాస్టర్గా నిలిచింది. నెక్స్ట్, ప్రస్థానం. శర్వానంద్, సాయి కుమార్ కాంబోలో దేవకట్టా తీసిన ఈ పొలిటికల్ డ్రామా తెలుగులో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్. విమర్శకులు ప్రశంసలు కురిపించారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ సినిమా వచ్చిన వారం రోజులకే బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ మాస్ హిట్ సింహ థియేటర్లలోకి సునామీలా వచ్చింది. సింహ మాస్ జాతర ముందు ఈ చిన్న సినిమాకు థియేటర్లు దొరకడమే గగనమైంది. నెక్స్ట్, డియర్ కామ్రేడ్. విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన ఈ మూవీలో సాంగ్స్, ఎమోషన్స్ నెక్స్ట్ లెవెల్. కానీ ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఒక వారం ముందే ఇస్మార్ట్ శంకర్ వచ్చి థియేటర్లలో మాస్ రచ్చలేపింది. దాంతోపాటు సౌత్ మొత్తం మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాకు పక్క రాష్ట్రాల్లో లోకల్ సినిమాల వల్ల థియేటర్లు దొరక్క కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. నెక్స్ట్, అంతరిక్షం. టాలీవుడ్లో వచ్చిన ఫస్ట్ స్పేస్ థ్రిల్లర్ మూవీ. రిస్క్ తీసుకుని అద్భుతంగా తెరకెక్కించారు. అయితే 2018లో ఈ సినిమా రిలీజ్ అయిన అదే రోజు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 1 పాన్ ఇండియా వేవ్తో థియేటర్లను ఆక్రమించేసింది. దాంతోపాటు శర్వానంద్ పడిపడి లేచే మనసు కూడా పోటీలో ఉండడంతో ఈ మంచి సైన్స్ ఫిక్షన్ మూవీ బాక్సాఫీస్ క్లాష్లో నలిగిపోయింది. నెక్స్ట్, ఘాజీ. ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ వార్ ఫిలిం. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ దగ్గర అప్పటికే నాని, నేను లోకల్ బ్లాక్ బస్టర్ రన్లో ఉంది. అదే టైంలో సూర్య సింగం 3 కూడా భారీ రిలీజ్ అయింది. దాంతో మల్టీప్లెక్స్లు తప్ప సింగిల్ స్క్రీన్స్ ఈ సినిమాకు దొరకలేదు. కంటెంట్ ఉన్న కలెక్షన్స్ మాత్రం ఆశించిన రేంజ్లో రాలేదు.
నెక్స్ట్ కంచె. రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో కుల వివక్షను చూపిస్తూ తీసిన ఈ సినిమా జాతీయ అవార్డు గెలుచుకుంది. కానీ దసరా సీజన్లో రామ్ చరణ్ బ్రూస్లీ సినిమాతో క్లాష్ పెట్టుకోవాల్సి వచ్చింది. మెజారిటీ ఆడియన్స్ బ్రూస్లీకి వెళ్లడంతో అద్భుతమైన కంటెంట్ ఉన్న కంచె యావరేజ్ మార్జిన్ దగ్గరే ఆగిపోవలసి వచ్చింది. మరి ఈ సినిమాలలో థియేటర్లలో మిస్ అయ్యి టీవీలోనో ఓటీటీలోనో చూసి అబ్బా ఎంత మంచి సినిమా, అప్పట్లో ఎలా ఫ్లాప్ అయింది అని మీరు అనుకున్న సినిమా ఏదో కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ సినీ లవర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.